ఎవరైనా కూడా చెప్తారు ఆయన పని విధానం ఏంటి, ఆయన టైమింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. మీరు మాట ఏదైతే హామీ ఇచ్చిందో, ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో అది అమలు చేయకపోతే ప్రతిపక్షాలు మాట్లాడకపోతే ఎవరండి మాట్లాడేది? రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడతారు. మీరు అన్న ప్రకారంగా ఎప్పుడైతే మీరు అమలు చేయలేదో దాన్నే ప్రశ్నిస్తున్నాం మేము. ఏదో బస్సుల గురించి మాట్లాడతాం, సబ్జెక్ట్ ఒకటి ఉంటే ఏదో మాకే నాలెడ్జ్ ఉన్నట్టు, మేమే ఏదో చేసినట్టు. బస్సులు మా కేసీఆర్ హయాంలో కొత్త బస్సులు తీసుకురాలేదు హుస్నాబాద్కు. ఇదివరకు ఒక్క బస్సు వచ్చిందా మీ హయాంలో? ఎన్ని రోజులు కావాలండి మీకు? 8 నెలలు 9 నెలలు. ఇవాళ మా 2014 పొజిషన్ అప్పుడు ఏముండే ఆర్థిక వ్యవస్థ? 1,20,000 కోట్ల బడ్జెట్ 60,000 కోట్ల బడ్జెట్ వరకు తీసుకొచ్చాడు మీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇది నిజం కాదా? ఇలా 2,30,000 నుండి 2,50,000 బడ్జెట్ తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. ఇది నిజం కాదా? మీలాగే లంక బిందెలని మాట్లాడడం జరిగిందా కేసీఆర్ గారు? మీలాగే నువ్వు 1,20,000 కోట్ల బడ్జెట్ 60,000 కోట్లకు వస్తే దివాలా తీసిందని చెప్పడం జరిగిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంగా దివాలా తీసిందని ఇవాళ ₹1 అప్పు పుట్టకుండా చేస్తుంటారు మీరు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేస్తున్నారు మీరు. ఏ విధంగా అభివృద్ధి చేయాలి అది చూసుకోండి ముందు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి. ఇవాళ మా ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రి వాళ్ళు కానివ్వండి, మా బీఆర్ఎస్ పార్టీ కానీ తప్పకుండా స్వాగతిస్తాం మీరు అభివృద్ధి చేస్తే. మాత్రం బడ్జెట్ లేదు, ఒక్క పైసా లేదు. మేము లేబర్కి జీతం ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడేది. ఆ లేబర్కి జీతాలు ఇవ్వాలంటే కూడా ఏదో బడ్జెట్ వస్తే ఏ స్కీమ్లోదో ఏదో తీసి వాళ్ళకి ఇచ్చి తర్వాత దాన్ని రియంబర్స్మెంట్ చేసేది. వాళ్ళు వీళ్ళు చాలా ఘోరంగా ఉండే సార్. అది ప్రతి ఒక్కరికి తెలుసు మన అవసరం. దాన్ని వెంటనే 2 కోట్ల రూపాయలు ఇచ్చేసి హరీష్ రావు గారు 1 నెల లోపలనే దాన్ని రోడ్డును చేయడం జరిగింది. అంటే మేము పదవికి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాతనే ఆ రోడ్డు వేయడం జరిగింది. ఆ తర్వాత బైపాస్ రోడ్ హాస్పిటల్ కూడా వేయమైంది 1,50,00,000 ఈ విధంగా వెంటనే ఎమర్జెన్సీ ఉన్నాయన్నీ వెంటనే చేయడం జరిగింది. హుస్నాబాద్లో లైటింగ్ సిస్టమ్ 80 లక్షలతోటి మన లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? అంతకుముందు కూడా అంతకుముందు కాంగ్రెసే ఉండే, అంతకుముందు టీఆర్ఎస్ ఉండే, అంతకుముందు కాంగ్రెస్ కొన్ని సంవత్సరాలు పాలించింది. ఏం అభివృద్ధి చేస్తారో హుస్నాబాద్కు ఒక్కసారి చెప్పండి. అది చెప్పాలి కానీ ఏదో ముఖ్యమంత్రి లాగా కూర్చుని ముఖ్యమంత్రి నేను శాంక్షన్ చేస్తాను ఇది కావాలనే తీరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అది విడ్డూరం అని చెప్పేసి స్వయంగా రైతులే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు, అనేక కార్యక్రమాలు ప్రభుత్వమే పోరాటాలు చేస్తుంది. రైతులను రోడ్ల మీద రాకుండా చేయాలనే ఉద్దేశంతో అనేక మంది రైతుల మీద కేసులు పెట్టిన పరిస్థితులు. ఇలా రైతులు ఏదైతే రుణమాఫీ అడుగుతారో వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరువు అవుతుందని చెప్పేసి వారిని భయభ్రాంతులకు గురడం కోసం వాళ్ళ మీద కేసులు పెడుతుంది. అదేవిధంగా అదే ముఖ్యమంత్రి గారి స్వయాన గ్రామం కొండారెడ్డిపల్లిలో నిన్న రుణమాఫీ ఎవరికని చెప్పేసి అడగడం కోసం జర్నలిస్టు పోతే వాళ్ళ మైకులు గుంజుకొని వాళ్ళ మీద దాడులు చేసిన పరిస్థితి కాంగ్రెస్ నాయకులు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ప్రజా పరిపాలన ఎక్కడని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉండే మంత్రి గారు ఏమంటున్నారంటే పొన్నం ప్రభాకర్ గారు అసలు బీఆర్ఎస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప రైతులు ఎవరు లేరు అంటారు. మీరు ధర్నా చేసినప్పుడు రైతుల పక్షాన రైతులు వచ్చారని అడుగుతున్నాం. రైతులు బీఆర్ఎస్ పార్టీలో రైతులు లేరని అడుగుతున్నాం. నిన్న కూడా చాలామంది రైతులు వచ్చి మాకు అప్లికేషన్ సతీష్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 100 మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, 800 మంది దగ్గర రైతులు రుణమాఫీ కావాలని చెప్పేసి ఇలా బ్యాంకుల చుట్టూ ఇలా అనేక మంది రైతులు తిరుగుతున్నారు. ఇలా యూకో బ్యాంక్ కానీ, తర్వాత కేడీసీ బ్యాంక్ కానీ, మిగతా సంబంధించిన బ్యాంకులు కానీ, తర్వాత ఆ బ్యాంకుల మీ దగ్గర పోయి చూడండి. ఇలా అయోమయంగా పరిస్థితున్న రైతులు మాకు ఇలా లోన్ వస్తుంది 2 లక్షల రుణమాఫీ చెప్పని చెప్పి 2 లక్షలు కడదామంటే కూడా ఎక్కువ నెలకు మీరు తీసుకోమంటే తీసుకునే పరిస్థితి ఇది. ఇలా బ్యాంకర్స్ ఇబ్బంది పెట్టుకుంది. ఇలా అదే అడగకపోతే అడిగిన వాళ్ళ మీద కోపంగా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం మంచిది కాదని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలా అందుకోసమే ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో తప్పకుండా పొన్నం ప్రభాకర్ పట్టించుకొని అవసరం ఉంది. ఇలా కరీంనగర్ ప్రాంత వాసైనా కూడా ఈ ప్రాంతంలో ఆదరించి అభిమానించి ఓట్లేసారు కాబట్టి దాన్ని నిలుపుకోవాల్సి వస్తుంది. ఆవాకులు చేవాకులు పేల్చడం,
అదే అనవసర విషయాల్లో మాట్లాడడం, ఆవేశంగా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి మంత్రి గారిని కోరుతుంది.